హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మన వీడియో వచ్చి కాజు హల్వా. చాలా రుచిగా, చాలా సింపుల్గా ఇంట్లో ఉండే కొన్ని ఐటమ్స్ తోటి చాలా అంటే చాలా తొందరగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 2 చెంచాల నెయ్యి వేసుకొని కడాయికి మొత్తం అప్లై చేశాను. ఇప్పుడు ఒక పావు లీటర్ పాలను పోసుకుంటున్నాను. సన్నని మంటల మీద ఊకే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక కప్పు కాజుని తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా కాజు అనేది ఇలా పౌడర్ చేసుకోవాలి. కాజు పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు పాలను మరిగించుకుంటున్నాను బాగా. ఇలా పాలను మరిగించుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న కాజు పౌడర్ని మరిగే పాలల్లో వేసుకోవాలి. వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి మొత్తం. ఇలా ఊకే కలుపుతూ ఉండాలి. ఒక 2-3 నిమిషాలు, 3-4 నిమిషాలు అయినా పర్వాలేదు. ఇలా ఉడికిన తర్వాత మనకు ఉడుకుతా అంటే నెయ్యి అనేది పైన తేలితే మనకు కాజు హల్వా రెడీ అయినట్టే. ఇప్పుడు చక్కెర పొడిని కూడా హల్వాలో వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి 2-3 నిమిషాలు. ఇప్పుడు పర్ఫెక్ట్గా హల్వా అనేది రెడీ అయిపోయింది. ముందుగా ఒక చిన్న కడాయికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఇప్పుడు హల్వానంతా అలా వేసుకుందాం. ఇలా అప్లై చేసుకోవాలి మొత్తం. చేసుకొని ఒక 5-6 నిమిషాల తర్వాత చూస్తే వేడి తగ్గినాక హల్వా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, హల్వా అనేది చాలా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.